అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ అన్ని పార్టీల్లో కూడా. సో రాజకీయంగా కాస్త యాక్టివ్ అయిన తర్వాత కొంచెం డబ్బులు ఉంటే ఇంకా ఎమ్మెల్యేలు అయిపోవాలి, చట్టసభలకు వెళ్ళిపోవాలనే కోరిక కూడా విపరీతంగా ఎక్కువ. సో నాయకులు ఎక్కువ మంది ఉన్నారు, కోరికలు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు కూడా విపరీతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ దానికి తగ్గ సీట్లే ఉండట్లేదు. అసెంబ్లీ సీట్లు కేవలం 175 మాత్రమే. సో అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెరుగుతాయా అని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ కోరిక నెరవేరబోతోంది. 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి మన రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు పెరగబోతున్నాయి. అంటే ఒక 50 అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. నిజానికి మన రాష్ట్రంలో జనాభా లెక్కలతో సంబంధం లేకుండానే 2019 నాటికే అసెంబ్లీ సీట్లు పెరగాలి. 2014 ఫిబ్రవరి నెలలో పునర్విభజన, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఒకటి ఉంది కదా, ఆ విభజన చట్టంలో సెక్షన్ 26లో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుతాము అని. సో అలా పెంచడానికి ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 పెంచుతామన్నారు. అయితే తర్వాత కాలక్రమేణా వివిధ రాజకీయ కేంద్రానికి రాష్ట్రానికి జరిగిన కాస్త రాజకీయ సంఘర్షణల నేపథ్యంలో కేంద్రానికి బీజేపీ వాళ్ళకి ఇక్కడ అంత అవసరం ఏర్పడలేదు. పైగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి వచ్చింది. ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇదంతా జరిగాయి కదా, మార్పులు చేర్పులు జరిగాయి కదా. సో అప్పుడు అక్కడ కూడా అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి వచ్చింది. ఇవన్నీ పెంచాలి. దీనికి పెంచడానికి న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు ఉండవు. అదే సందర్భంలో ఈ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య కూడా పెంచాలి. సో ఇప్పుడు వీటన్నింటినీ కూడా జనగణన చేశాక ఈజీ అయిపోద్ది కదని చెప్పి కేంద్ర ప్రభుత్వం జనగణన తర్వాత పెంచుతామని ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నారనమాట. సో 2021 నాటికే జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీసుకోవాలి ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి. కానీ 2021లో కోవిడ్ కారణంగా తీసుకోవాలి. ఆ తర్వాత 2022, 2023లో తీసేసుకోవచ్చు. కానీ 2025 తర్వాత తీసుకున్న జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని 2001 ఆగస్టులో లోక్సభలో ఒక చట్టం చేశారు. అంటే 2021 ఆగస్టులో లోక్సభలో చేసిన చట్టం ప్రకారం 25 ఏళ్ల తర్వాత చేసిన జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నారంట. సో అందుకని లోక్సభ స్థానాల మార్పులు చేర్పులు చేయాలన్నారంట. అందుకని ఇప్పుడు 25 ఏళ్ళు అయిపోయిందిగా చట్టం చేసి, 2025 ఈ సంవత్సరం ఆగస్టు నాటికి అయిపోద్ది. సో ఇప్పుడు 2026 అక్టోబర్ నాటికల్లా ఫస్ట్ ఫేజ్ జనాభా లెక్కలు వచ్చేస్తాయి. ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ ఆ ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్ అయిపోద్ది. 2027 మార్చి నెలాఖరికల్లా సెకండ్ ఫేజ్ జనాభా లెక్కలు, అంటే పూర్తిగా దేశం మొత్తం మీద జనగణన ప్లస్ కులగణన కూడా పూర్తయిపోద్ది. గతంలో ఓన్లీ జనగణన మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు జనగణనతో సహా కులగణన కూడా చేస్తాము అని కేంద్రం ప్రకటించింది. దానికి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు వచ్చాయి. సో జనాభా లెక్కలు తీసుకోవడంతో సహా ఏ కులాలు ఎన్ని ఉన్నాయి అనేది మండలాల యూనిట్గానో గ్రామం యూనిట్గానో ఇస్తారనమాట. మేబీ నాకు తెలిసి గ్రామం యూనిట్గా ఎవరు, మండలాల యూనిట్గా కులాల లెక్క కూడా బయటకు రాబోతోంది ఈ జనగణన పూర్తయిన తర్వాత. సో ఇది పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఆల్రెడీ 1,50,000 మంది సిబ్బంది రెడీ అయ్యారు. ఎన్యూమరేటర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు. మొత్తం ఈ జనాభా లెక్కలకు సంబంధించి 13,000 కోట్ల బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించింది. 2027 మార్చి నాటికి పూర్తయిపోతుంది. అది అయిన తర్వాత మనకి 2029 సార్వత్రిక ఎన్నికలకు 2 ఏళ్ల గడువు ఉంటుంది. సో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, మ్యాక్సిమం ఒక 6 నెలల కసరత్తు చాలు. కొత్తగా జనాభా లెక్కల డేటా వచ్చేసిన తర్వాత ఆ డేటా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు మ్యాక్సిమం 3 నుంచి 6 నెలల్లో చేసేస్తారు. అంటే 2027 సంవత్సరం ఎండింగ్కి లేదా 2028 మధ్య నాటికి నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తయిపోద్ది. సో 2029 ఎన్నికల సమయానికి నియోజకవర్గాలు మన రాష్ట్రంలో 225 అసెంబ్లీలు ఉంటాయి. లోక్సభ నియోజకవర్గాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 25 మరి 39 అవుతాయా, ఎన్ని అవుతాయి అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. జనాభా లెక్కలు, జనాభా దామాషా పద్ధతి అయితే 39 అవుతాయి అంటున్నారు. మేబీ చూడాలి ఎన్ని అవుతాయో. థ్యాంక్ యూ.